నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములకు సంబంధించి గత 20 రోజుల నుంచి చాలా రచ్చరచ్చ నడుస్తున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా అందులో కంచిగచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఏదైతే మన ఇంటర్నేషనల్ కంపెనీలకి వాటికి డెవలప్మెంట్ కోసం దారాదత్తం చేసే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. సో సెంట్రల్ యూనివర్సిటీ భూములు అనేవి అదొక పెద్ద అటవీ ప్రాంతం. అద్భుతమైనటువంటి వన్యప్రాణులు కానీ, నెమళ్ళు కానీ, అదేవిధంగా జింకలు కానీ, వన్యప్రాణులు ఒక సంతతి అది. దానికి సంబంధించి అద్భుతమైనటువంటి ఆక్సిజన్ హైదరాబాద్కే ఒక ఊపిరితిత్తులు లాంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని ఈరోజు గవర్నమెంట్ ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని దాన్ని మొత్తం కూడా జేసీబీలతోటి చదువులు చేసే కార్యక్రమం చేస్తుంటే హెచ్సి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని విభేదించారు. వారే కాదు, చాలామంది పర్యావరణ ప్రేమికులు కావచ్చు, సోషలిస్టులు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని విభేదించారు. ముఖ్యంగా ఏంటంటే త్వరలో మనం ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చే స్థాయికి తీసుకెళ్ళకండి అంటూ కూడా అనేక రకాలైనటువంటి వినతులు ఈ ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. సో వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి దీని మీద పట్టుబడి కూర్చుంటే వీళ్ళందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. సో కోర్టు కూడా దాని మీద స్టే ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే దాని మీద రకరకాలైనటువంటి ఆరోపణలు, ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ ఏదైతే కేటీఆర్ దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ ఉంటే, ఒకవైపు ప్రభుత్వం మీద అనేక రకాల ఆరోపణలు చేసే పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ వ్యవహారం ముదిరి పాకన పడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీని మీద మరి ఏం జరగబోతుంది అనేది మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి ప్రభుత్వం ఏమో అది గవర్నమెంట్ ల్యాండు, దాని మీద ఎవరికి అనే హక్కు లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. సో అక్కడ చూస్తున్న విద్యార్థులందరూ కూడా దీన్ని విభేదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ఈ ఈ ప్రక్రియను అంతా ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే మానవతరాయ్ గారు, ఏంటి అసలు ఇది దాదాపు 20 రోజులు అవుతుంది హెచ్సియు భూములు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు. సో అక్కడ చూసాం మనం కూడా, విద్యార్థులందరూ కూడా ముక్త కంఠం దాన్ని విభేదించారు. కానీ ప్రభుత్వం అక్కడ కొన్ని కంపెనీలకి దాన్ని లీజ్ కింద ఇస్తే కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని డెవలప్మెంట్ కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. కానీ మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడం కోసమో, ఆ భూమిని దారాదత్తం చేయడం కోసమో, దాని మీద కోట్లు దండుకోవడం కోసమో మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి విద్యార్థి లోకం కానీ, పర్యావరణ ప్రేమికులు కానీ చాలామంది అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి అసలు దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అనేది విష ప్రచారం. అవి ముమ్మాటికి ప్రభుత్వ భూములు, అటవీ భూములు కాదు. అటవీ భూముల స్వరూపం, దాని నైసర్గిక స్వరూపం వేరే ఉంటుంది. చట్టంలో, రెవెన్యూ రికార్డులలో ఆ భూమి ఏ పేరు మీద నమోదైందంటే కంచె లేకపోతే పోరంబోకు సర్కారు భూములు, అంటే ప్రభుత్వ భూములు. సర్కార్ అంటే ఆ రోజు నైజాం పీరియడ్లో పోరంబో కూడా అని అంటాం మనం. పోరంబో కూడా అంటే పనికిరానోడా అని అర్థం కదా. ఆ పోరంబోకు భూములు ఏం మొలుస్తాయి? ఇప్పుడు మా జిల్లా ఉన్నది, పోరంబోకు భూములు అంటే ఆడ తుమ్మ కంప, చిన్న పెద్ద ఎత్తున కూడా ఉండవు. మళ్ళీ అది సర్కారు కంప అంటే అది కూడా ముళ్ళలాగానే ఉంటాయి. సర్కారు కంప, రేక్ కంప, తర్వాత కొన్ని చెట్లు ఉంటాయి, మామూలు చిన్న చెట్లు ఉంటాయి, పనికి మాల పిచ్చి మొక్కలు ఉంటాయి. కొన్ని ప్రతి దగ్గర కూడా మన పెరడులో కూడా పిచ్చి మొక్కలు ఉంటాయి, ఔషధ మొక్కలు ఉంటాయి. అంత మాత్రాన అది అడవి కాదు. దాన్ని మనం పెద్ద ఔషధ మొక్కలు ఉన్నటువంటి కేంద్రంగా దాన్ని పరిగణించలేము. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నారంటే, కాసు బొమ్మనారు పార్క్, అది పార్క్ లో మనం అడవిని తయారు చేసి వృక్షాలు తయారు చేస్తున్నాం. కానీ వీళ్ళు ఏమంటారు అంటే సహసిద్ధంగా అడవి ఉంటది, అది సహసిద్ధంగా ఏర్పడే అడవి అది కాదు. అది పోరంబోకి భూముల్లో పెద్ద చెట్లు కూడా ఉండవు, 3.5 మీటర్లు కూడా దాటవు చెట్లు. మానవతరాయ్ గారు, ఒకప్పుడు పోరంబోకు కావచ్చు, ఇప్పుడు సిటీ మధ్యలో ఉంది. అవును, సిటీ మధ్యలో ఉంది కాబట్టి అన్యాక్రాంతం అవుతుంది. ఇక్కడ వివాదం ఏంటంటే, యూనివర్సిటీకి 1975వ సంవత్సరంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు, ఆ రోజు జయాంధ్ర ఉద్యమం, ఓ పక్క జై తెలంగాణ ఉద్యమం ఈ జరుగుతున్న తరుణంలో ఒక ఉన్నతమైనటువంటి విద్యా కేంద్రాన్ని స్థాపించాలని చెప్పేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి అప్పుడు జలగం వెంగళరావు గారు, ఆయన ఆదేశిస్తే ఆయన 2324 ఎకరాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని అప్పచెప్తే యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. జరిగిన తర్వాత అసలు ఏం జరిగిందంటే, అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయ ఉపకులపతి అంటే వీసీలు,
అధికారులు, వాళ్ళకి వెస్టేడ్ సెల్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పరిధిలోని మానవ వనరుల అభివృద్ధి శాఖ కింద పనిచేస్తుంది ఈ యూనివర్సిటీ, కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీలన్నీ కూడా. అంటే రాష్ట్ర ప్రభుత్వం కన్నా బలమైన వ్యవస్థ కలిగి ఉంటాయి కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు. అంత బలమైన వ్యవస్థ ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు తమ పేరు మీదకు మార్చుకోరా, పట్టా చేసుకోరా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూములని మార్చుకోవాలి కదా. ఏ వీసీ కూడా ఆలోచన చేయలేదు, ఏ ఎస్టేట్ సెల్ అధికారి కూడా ఆలోచన చేయలేదు, ఏ స్టాండింగ్ లాయర్లు కూడా ఉంటారు, వాళ్ళకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆలోచన చేయలేదు. చేయకపోతే ప్రభుత్వానికి ఏముంటుంది? ప్రభుత్వ ప్రాధాన్యత ప్రభుత్వానికి ఉంటాయి. ఆ ప్రభుత్వం ఏంది? ప్రతిపక్ష పార్టీని ఎట్లా ఎదుర్కోవాలి, రాష్ట్రంలో అభివృద్ధి ఎట్లా చేయాలి, సంక్షేమ పథకాలు ఎట్లా కొనసాగించాలి ఆలోచనలో ఉంటుంది. కాబట్టి ఆ 2324 ఎకరాలప్పుడు సరే ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏం చేసింది? క్రీడాభివృద్ధి కోసం అక్కడ ఐజేఎం సంస్థకు వాళ్ళు ఏంటంటే ప్రపంచ స్థాయి క్రీడా మైదానాలు కడతారని చెప్తే అక్కడ హెచ్సి ఉంది కాబట్టి 400 ఎకరాలను అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తూ 36, 37 సర్వే నెంబర్లు, ఈ 25 సర్వే నెంబరు ప్రభుత్వం తీసుకొని ఐజీఎం సంస్థకు అప్పచెప్తే 35, 36 సర్వే నెంబర్లు కలిగినటువంటి 397 ఎకరాల భూమి, అంటే యూనివర్సిటీకి వెనకపక్క ఇటుపక్క ఆ భూమిని అప్పచెప్పింది. ఎట్లా మరి ఒప్పందం బదలాయింపు ఎట్ట చేసిందంటే ఆర్డీఓ, రిజిస్టర్, అక్కడ ఉన్న అధికారులు, విద్యార్థులు అందరు కలిసి సంతకాలు పెట్టి ఆ భూమిని బదలాయించినప్పుడు మరి ఈ భూమి రిజిస్టర్కి ఎట్లయితుంది, యూనివర్సిటీది ఎట్లయితుంది? కానే కాదు. అయినప్పటికీ ఈ 397 ఎకరాలు భూమిని కూడా కాపాడుకోలేకపోయారు వీళ్ళు. అక్కడ కొన్ని ప్రభుత్వ రంగ విద్యా సంస్థలు వెలవగా, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు వెలవగా రియల్ ఎస్టేట్ మాఫియా ఆకాశహార మేళ కట్టింది. కట్టేటప్పుడు మరి వీళ్ళు జీవవైద్యం దెబ్బతిని లేదా? ఈ 390 ఎకరాల గురించి మాట్లాడుతున్నారు. ఆ చుట్టుపక్కల ఎక్కడ కాదు కదా, దూరంగా దూరంగా ఏం కాదు, అక్కడ ఆ భూముల్లో కూడా ఉన్నాయి. 397 ఎకరాల్లో కూడా ఆకాశహార మేళ వెలిసిని యూనివర్సిటీ అధికారులకు జీవవైద్యం గుర్తు రాలేదు, నిద్రపోయారు, అవినీతికి పాల్పడ్డారు, లేకపోతే రియల్ ఎస్టేట్ ఆ బిల్డింగ్లు కట్టిన రియల్ ఎస్టేట్ మాఫియా ఇచ్చిన డబ్బులకు నోరు మూసుకున్నారు, అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇది పోయింది. అయితే ఈ 400 సర్వే నెంబర్ 25లో 400 ఎకరాలు భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం 2006 సంవత్సరంలో 2004 వరకు టీడీపీ ప్రభుత్వం ఉంది. టీడీపీ ప్రభుత్వం ఐజేఎం సంస్థకు అప్పచెప్తే ఇది కాదు, 2006 తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఏ నిర్మాణాలు జరగలేదు, ఏ క్రీడా మైదానాలు కట్టలేదు, ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకునే హక్కు ఉందని స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకోగానే ఐజేఎం సంస్థకు చెందిన కొంతమంది బిల్లీరావు అనే వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. మాకు అప్పచెప్పిన భూములు ప్రభుత్వం మళ్ళీ గుంజుకుంది, మాకు న్యాయం చేయండి, మాకు అప్పచెప్పండి భూములని. హైకోర్టులో విచారణ జరగ కాంగ్రెస్ ప్రభుత్వం బలంగానే వాదించింది. వారి 2014, 11 తెలంగాణ ఉద్యమం జోరుగా నడిచింది, 19, 10, 14 అయినా లాయర్లు పట్టువదలకుండా వాదించారు. వాదించిన తర్వాత 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి చూసిచ్చున్నట్టు వ్యవహరించింది ఆ భూముల్ని. ఎందుకు? ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా దూరి మీరు దాన్ని పట్టించుకోకండి, బలంగా లాయర్లు పెట్టకండి, వాదించకండి, వాదించుకుంటే మా పరమైంది, మీకు ఏదైనా ఇచ్చుకుందాం తాయిలారు, మీకు ఏదన్నా డబ్బులు ఇచ్చేద్దాం అనే ఒప్పందం రహస్యంగా జరిగిందని అప్పుడు పెద్ద ఎత్తున చెవులు అందరికి తెలిసిపోయింది. ఆ నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైకోర్టులో జడ్జిమెంట్ జరిగేటప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి లాయర్లు, మంచి న్యాయవాదులను పెట్టి కొట్లాడి ఆ ప్రైవేటు సంస్థకు 400 ఎకరాలు దక్కకుండా కాపాడారు. జడ్జిమెంట్ కూడా బిల్లీరావు కాదు, ఇది ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్పేసింది. సరే, ఈ యొక్క 24 కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత ఇదే మళ్ళీ బిల్లీరావు ఐజేఎం సంస్థ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ భూములు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా పేరుతో సరస్సులు, చెరువులు, కుంటల్లో 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కబ్జాకు గురైనటువంటి 1000 ప్రభుత్వ ఎకరాలను ప్రకృతి సంపదను కాపాడే విధంగా ఆ 1000 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు హైడ్రా ద్వారా. అదే విధంగా ఈ అసలు ప్రభుత్వ భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి వివాదాలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చూసిండు. నోటిఫికేషన్ల విషయంలో కూడా ఏ విధంగా వీటిని పరిష్కరించాలి, గత ప్రభుత్వం ఎందుకు పరిష్కరించలేదని టీజీపీఎస్సీ చైర్మన్ దగ్గర పోయి కూర్చొని ఎట్లా పరీక్షలు ఎట్లా పెట్టాలో తెలుసుకొని వచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా పారదర్శకంగా ప్రక్షాళన చేసి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించారో అదే విధంగా ప్రభుత్వ భూములను కూడా కాపాడే విధంగా ఆయన బలమైన లాయర్లు పెట్టి కొట్లాడి ఆ 400 ఎకరాలను దక్కించుకున్నారు సుప్రీంకోర్టు దాకపోయి. మరి 24 సంవత్సరాలు పట్టింది. 24 సంవత్సరాలు 2017 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ రోజు ఇవాళ ఒక మాట మాట్లాడుతుంది, ఆ రోజు ఒక మాట మాట్లాడింది. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ
ప్రైవేటు మైహోం రామేశ్వరరావు కొంతమంది సంబంధించినటువంటి 50 ఎకరాలు 20 సర్వేలో విహంగాల ఆకాశ హార్మేలు లేచినాయి. లేచినప్పుడు టీఎన్జిఓస్ కు స్థలం అని చెప్పేసి 100 ఫీట్ల రోడ్డు వేశారు. టీఎన్జిఓస్ పేరు మీద వేస్తే అంటే వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ప్రైవేటు రియల్ ఎస్టేట్ మాఫియాకు ఆసరాగా రోడ్డు అయిపోతే యూనివర్సిటీ అధికారులు హైకోర్టుకు పోయారు. ఇది మా భూమి అని పోయారు. ఆ రోజు పోయారు, 17లో పోయారు. 17లో పోయినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? సో హైకోర్టు కూడా ఏం చెప్పింది? ఈ భూమి మీరు అంటానికి ఎక్కడ కూడా ఆధారం లేవు, ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి కొట్టేసింది. వాళ్ళని మీకు హక్కు లేదు, మీరు అడిగే హక్కు లేదు, ప్రభుత్వం ఇష్టం అని చెప్పింది. ఇష్టం అని చెప్పిన తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఆ రోడ్లు వేసింది, అక్కడ రియల్ ఎస్టేట్ మాఫియా అపార్ట్మెంట్లు వెలిసినాయి. టీఎన్జిఓ కాలనీ కాదు, అక్కడ ఒక వ్యాపార కేంద్రంగా మారిపోయింది. కాంక్రీట్ దాని చుట్టూ మొత్తం కూడా 400 ఎకరాలు జీవ వైవిధ్యం అంటున్నాం కదా, దాని చుట్టూ కాంక్రీట్ జంగల్ ఏర్పడింది. నేను అది కూడా దానికి కూడా అక్కడ కూడా ఆ విషయం కూడా నేను ప్రస్తావిస్తా. ఇక్కడ విషయం ఏంటంటే 24 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సుప్రీంకోర్టులో కొట్లాడినప్పుడు ఎవరైనా నాది అనే ప్రేమ ఉన్నప్పుడు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైనా మరి నామమాత్రంగా వాదించి ఆ భూమిని పోగొడితే ఒక భయం కలిగి ఆందోళనలో ఉంటే యూనివర్సిటీ అధికారులు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా అంటే వాళ్ళు నిజంగా అప్రమత్తంగా ఉన్నట్లయితే యూనివర్సిటీ భూములు కాపాడుకునే ప్రయత్నం ఉంటే వాళ్ళు కూడా 2004-6 సంవత్సరంలో హైకోర్టు పోయేవాళ్ళు కదా. మీరు ప్రభుత్వం తరఫున ఒక లాయర్ని పెట్టండి, మేము ఒక లాయర్ని పెడతాం అని లాయర్ని పెట్టుకోవాలి కదా. వాళ్ళు యూనివర్సిటీ లాయర్ని పెట్టుకోలేదు, అదే సుప్రీంకోర్టు వరకు కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూములే అని తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఉంటుందా ఉండదా ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే ఏం చేస్తారు? ఈ 397 ఎకరాలు అన్యాక్రాంతమైన ఆల్రెడీ ఎవడెవడో టాటా ఇన్స్టిట్యూట్కో ఎవరికో ఇవ్వంగా సందట్లో సడేమే అన్నట్టు ప్రైవేటు వ్యక్తులు యూనివర్సిటీ అధికారులు అవినీతి పుణ్యమాని ఆ 397 ఎకరాలకి ఇప్పుడు లెక్కలు ఎన్ని ఎకరాలు మిగిలింది కూడా తెలియదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ వివాదం వచ్చినప్పుడు ఏం చేసింది? మా భూములే, మా ఫస్ట్ ఏమన్నారు యూనివర్సిటీ అధికారులు మా భూములే అన్నారు. తర్వాత ఏమన్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఈ కాగితాలు ఈ ఒప్పందాన్ని బయట పెట్టిన తర్వాత ఆడ జీవ వైవిధ్యం దెబ్బతింటుంది అన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, జీవ వైవిధ్యం అనేది ప్రతి చోట ఆకు గడ్డి ప్రతి చోట కూడా జీవ వైవిధ్యం ఉంటుంది. ఏ స్థాయిలో ఉండాల్సిన చోట ఆ స్థాయిలో ఉంటది. ఆ పోరంబోకు సర్కారు ఆ కంచె భూముల్లో దాదాపు ఒకప్పుడు 2000 ఆ ప్రాంతంలో 100 అంటే 100, 70, 80 జింకలు ఉండేవి. ఇప్పటికి 5-6 జింకలకు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే అవి సురక్షితం కాదు ఆ ప్రాంతం. ఎందుకంటే చుట్టూతా యూనివర్సిటీ చుట్టూతా కూడా కాంక్రీట్ జంగల్ అయింది. అక్కడ ఉన్నటువంటి మొక్కలు కూడా వాటి తినడానికి యోగ్యంగా లేవు. అవన్నీ కూడా హరించుకుపోతున్నాయి, ఎండిపోతున్నాయి, పనికి రాకుండా ఆహారం సరిపోవట్లే వాటికి. అదేవిధంగా అవి ఏం చేస్తున్నాయి? ఆహారం సరిపోక జనావాసాలు కాదు, వన్యమృగాలు ఉండాల్సిన చోట జనావాసాలు వెలిసినాయి, అపార్ట్మెంట్లు వచ్చినాయి. అవేం చేస్తున్నాయి? కొన్ని ఆహారం కోసం వెతుకులాట్లు జనావాసాలకు ఒక్కోసారి పోతున్నాయి. మొన్న కృత్రిమ మేధ ద్వారా పెట్టిన ఫోటోల్లో దాదాపు 90% అబద్ధం ఉన్నాయి, 1-2 నిజం ఉన్నాయి. విశాఖపట్నంలో వచ్చిన జింకను ఒక ఇంట్లో పోతే వాళ్ళు వీడియో తీస్తే ఇగో ఇక్కడే వచ్చిందని చెప్పడం. దాదాపు ఈ విధంగా కృత్రిమ మేధ ద్వారా కృత్రిమ ఉద్యమాలు కుక్కలు చంపిన అది ఉంది వాస్తవం. గతంలో నేనేమంటున్నా, మిగిలిన 5, 6, 10 మిగిలిన అక్కడ జింకలు అంతే, ఎక్కువ లేవు. 5, 6 నేను లెక్క పెట్టడం మొత్తం కూడా సంఖ్య మొదలు పెట్టండి. అంటే గవర్నమెంట్ నుంచి లెక్క పెట్టారు. గవర్నమెంట్ మాకు తెలుసు కదా ఎట్లా అంటే ఈ వేటగాళ్ళు ఉన్నారు కదా యూనివర్సిటీలో కొంతమంది దొంగలు, ఈ జోగులు హిల్స్ బడా హిల్స్ లో బాబు యూనివర్సిటీలో దొంగలు, ఇంటి దొంగలు లేని ఇంటి దొంగలు ఎవడు పడతారండి? ఇంటి దొంగలు ప్రమేయం లేకుండా దొంగలు అంటారు. 100% అంటున్నా. సెక్యూరిటీ అధికారి యూనివర్సిటీ అధికారులు అంటున్నా. ప్రభుత్వ భూమి పోతుంటే యూనివర్సిటీ భూమి అని చెప్పుకున్నప్పుడు ఆ భూమి పోతుంటే ఎందుకు కొట్లాడలేదు? కొట్లాడలేకపోతే తెలియనితనమా, అమాయకత్వమా, లేక నిద్రపోయేతనమా, లేకపోతే అవినీతినా? ఇక్కడ బరాబర్ అవినీతి ఉన్నది. రాసుకున్నారు అంటే ఇప్పుడు యూనివర్సిటీ సంబంధించినటువంటి అధికారులు 100% వాళ్ళ అవినీతి ఉంది. ఇందులో సిబిఐతో విచారణ జరిపితే అసలు ఎప్పుడు జరిపించవచ్చు కదా మీరు. సిబిఐతో విచారణ ఎవరు జరపాలి? అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్. మీరు అప్పీల్ చేయండి. అదే సమయం వచ్చినప్పుడు అది కూడా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలను కాపాడే ప్రయత్నం చేస్తాను. ఈ 397 ఎకరాలు ఉన్నది అది కూడా బయటకు. ఇప్పుడు 400 ఎకరాల మీద మీరు ఇప్పుడు ఎందుకు అక్కడ డెవలప్ చేయాలనుకుంటున్నారు? కారణం డెవలప్ ఏముందండి? అది ఇప్పుడు ఏమైందంటే చట్టంలో కొన్ని లొసులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జాకు గురైనవి, ఇప్పటికి కూడా అవుతున్నాయి. కాకతీయ యూనివర్సిటీ భూములు కబ్జాకు గురైనవి. చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని యూనివర్సిటీ అధికారుల అవినీతిని ఆసరాగా చేసుకుని కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా పెట్టిరేగిపోయి అక్కడ
ఇల్లు కడుతున్నాయి, అపార్ట్మెంట్లు కడుతున్నాయి, హోటల్స్ కూడా కట్టారు ఈ ప్రాంతాల్లో. కళ్ళు మూసుకుని అందుకే అదే అవినీతి అధికారులు, అది నేను అంటాను కదా, అవినీతి అధికారులు కొంతమంది చట్టంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూముల్ని, యూనివర్సిటీ భూముల్ని కబ్జా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పట్టిన గతే సెంట్రల్ యూనివర్సిటీ గట్టబోతుంది, కాకతీయ యూనివర్సిటీకి గట్టిన గతే సెంట్రల్ యూనివర్సిటీ పట్టబోతుంది. కానీ ఆ విధంగా ఉండొద్దనే రేవంత్ రెడ్డి గారు ఈ 400 ఎకరాలని వాళ్ళకి అప్పచెప్పిన వాళ్ళు ఏం చేస్తారు, ఎవడో ఒకడు మళ్ళీ కోర్టుకు పోయి సంవత్సరాలు గడుస్తుంది, కోర్టుకు పోతే మళ్ళీ ఆ తీర్పు వచ్చేసరికి ఈ లోపు వాళ్ళు కబ్జాలు చేయడని యూనివర్సిటీ అధికారులు అమ్ముడు పోరని నమ్మకం ఏంటి? ఇప్పుడే 397 ఎకరాలు న్యాక్రాంతమైంది. కాబట్టి ఏం చేయాలా, ఆ 400 ఎకరాల్లో అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఐటీ దాని అనుబంధ పరిశ్రమలు పెట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకి లాభమే గాని నష్టం అయితే లేదు అక్కడ. ఎందుకంటే సంబంధిత పరిశ్రమలు ఆల్రెడీ ఉన్నాయి అక్కడ. ఆ ప్రాంతం మొత్తం కూడా తెల్లాపూరు, కోకాపేట, తర్వాత నానక్రామ్ కూడా, ఇవన్నీ కూడా ఐటీ హబ్బులుగా వెలిసినాయి అక్కడ. కానీ కేటీఆర్ గారు ఒకటే మాట అంటున్నారు, ఈ భూములన్నింటినీ వేలం పెట్టి మీరు 10,000 కోట్లు తీసుకొచ్చారని చెప్తారు. సరే, ఆయన 100 ఎలకలు తిన్న పిల్లట ఇక తీర్థయాత్రలకు పోయినట్టుంది కేటీఆర్ మాట. నేను చెప్తాను కదా, ఎందుకంటున్నా గతంలో అంత పెద్ద మాట మాట్లాడడానికి అర్హుడు కాదు ఆయన ఫస్ట్ కేటీఆర్ గారు. ఎట్లా? ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి రాజధాని హైదరాబాద్ స్థాయి వరకు ఉన్నటువంటి కొండలు, గుట్టలు, ఇసుక, రప్పలు, రాళ్ళు, చెట్లు, పుట్టలు అన్ని కూడా పిండి చేశారు. పిండి చేసి దోపిడీ చేశారు వీళ్ళు. దోపిడీ చేసి ఆ కాళేశ్వరం పరిధిలో 7,000 ఎకరాలు, మొత్తం 38,000 ఎకరాలని మొత్తం కూడా భూములను అమ్మేశారు ఇక్కడ. హెచ్ఎండిఏ ద్వారా హెచ్ఎండిఏకి అప్పచెప్పి వేలంపాట వేసి ఖరీదైనటువంటి కోకాపేట ప్రాంతాల్లో భూములన్నిటి కూడా అమ్మేశారు. అప్పుడు జీవ వైవిధ్యం గుర్తు రాలేదా? అయినా వీళ్ళు జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు. జీవ వైవిధ్యం అక్కడ అలాంటి ప్రాణులు లేకపోతే అసలు అప్పుడు ఏం చేయాలి అక్కడ మనం? ఆ జీవ వైవిధ్యం ఒకటో నెమళ్ళు ఎక్కడైనా ఉన్నాయి, ఓయిలో ఉన్నాయి. ఆ నెమళ్ళు, కప్పలు ప్రతి చోట ఉంటాయి గారు. అక్కడ విజువల్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు అడవినంత నాశనం చేస్తుంటే నెమళ్ళు ఎంత చేసాయి. ఆ నెమళ్ళు ఆహాకారాలు చేయలేదు, అది కృత్రిమ మేధా ద్వారా సృష్టించారు. ఎవరైతే చాలా పెద్ద పెద్ద మేధావులు, దియా మీర్జా దగ్గర సినిమా తారలను కూడా తప్పుదారి పట్టించారు. వాళ్ళందరూ నాలుగు గరుచుకొని నిజంగా ఇప్పుడు ఫోటోలు అన్ని కూడా డిలీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. అది సోషల్ మీడియాలో కృత్రిమ ఉద్యమం వెనక బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సైకో మీడియా ఉన్నది కాబట్టే వాళ్ళపైన కేసులు నమోదైనవి. నేను చెప్పిన ఎక్కడో జింకలు, ఆ విశాఖపట్నం ఆ ప్రాంతంలో జింకలు దొరికితే ఇళ్లలోకి వస్తే ఆ ఫోటోలు పెట్టుకొని ఇక్కడే వచ్చి అంటారు. మీరు అన్నారు కుక్కలు దాడిలో గాయపడి జింక చనిపోయింది, అది వాస్తవమే. ఎందుకు జరిగింది అట్లా? ఇప్పుడే కాదు, అనునిత్యం జరుగుతూనే ఉంటాయి. అక్కడ రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటాయి, కార్ల కింద గుద్దుకొని యాక్సిడెంట్ల ప్రమాదాల్లో చనిపోతుంటాయి, అడవి పందులు 1-2 ఉంటాయి, అవి కూడా చనిపోతుంటాయి. గతంలో ఎక్కువ జరిగాయి, ఇప్పుడు లేవు కాబట్టి వాటి సంఖ్య పరిమితంగా ఉంది కాబట్టి ఇప్పుడు అవి కుక్కల బారిన ప్రతిసారి పడుతూనే ఉంటాయి. చాలా మంది ఇప్పుడు బయటకు వచ్చింది, ఉన్నవాటిని కాపాడుకుందాం. అదే ఉన్న 4-5 కూడా మనం ఏం చేయాలా? అక్కడ సురక్షితం కాదు, వేటగాళ్ల కన్నున్నది. ప్లస్ దాన్ని ఏం చేయాలా? మన నెహ్రూ జూలాజికల్ పార్కు తరలించాలి. తరలిస్తే వాడికి ఆహారం, పుష్టికర ఆహారం, వాటికి వన్యప్రాణులు, సాటి వన్యప్రాణులు ఉంటాయి, ఆ జీవితంలోకి వెళ్ళిపోతాయి. నిజంగా అడవిలో తిరిగినట్టు ఉంటుంది వాటికి. అంతేగాని ఇప్పుడు అడవిలో లేదు, ఇళ్లలో తిరుగుతున్నాయి. కాబట్టి నెమళ్ళు ఓయిలో ఉన్నాయి, ఎటువంటి హాని లేదు. కాబట్టి ఆ అరకొర నెమళ్ళను కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తే మంచిది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆ ప్రాంతం అనేది మన పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. ఏది ఐటీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి అక్కడ. కాబట్టి అటు సురక్షిత ప్రాంతం కాదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే వాటిని తరలించే ప్రయత్నం చేస్తున్నాం. వాల్టా చట్టం అంటారు, సోయి లేకుండా మాట్లాడతారు. అసలు వాల్టా చట్టంలో ఒక చెట్టు నరకాలంటే ఆ చట్టంలో ఏముంటదంటే, ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా వేరే వ్యక్తి అయినా ఎవరైనా సరే ఒక చెట్టు నరకాలంటే ముందు తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ అనుమతి తీస్తారు. ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళు అనుమతి ఇస్తారు. దానికి ఒక డీడీ తీస్తారు, 100, 200, 300. ఆ డీడీనో తీసేసిన తర్వాత ఆ చెట్టు కొట్టుకోవచ్చు. ఇక్కడ ఒక బావి తవ్వాలన్నా ఆ బావి తవ్వేటప్పుడు కూడా దరఖాస్తు చేయాలి వాల్టా చట్టం ప్రకారం. అంటే ఇదేంది వాల్టా అంటే వాటర్ ల్యాండ్ ట్రీ యాక్ట్ 2002 ప్రకారం. కాబట్టి బావి తవ్వాలన్నా, బోరు వేయాలన్నా ఎంఆర్ఓ పర్మిట్ తీసుకోవాలి. మరి ప్రభుత్వం అంతా అనాలోచితంగా వ్యవహరించిందా? అక్కడ ఉన్నదంతా ఎవరు? రెవెన్యూ యంత్రాంగం. కలెక్టర్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, సబ్ కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దాకా అక్కడ ఉండి ఆ భూముల్ని కాపాడేందుకు వాళ్ళే కదా ప్రధాన పాత్ర. వాళ్ళే ప్రధాన పాత్ర. ఆదివారం ఎందుకు పోయారు, శనివారం ఎందుకు పోయారు అంటే మరి ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, దాని తర్వాత ట్రాఫిక్ వాళ్ళకి, పోలీసులకి, వాళ్ళకి మిగతా రోజుల్లో పనులుండవు, ప్రజలకు సేవ చేయొద్దా? శనివారం, ఆదివారం ఎప్పుడైనా గుర్తుపెట్టి ఇట్లాంటి ఏం చేస్తారంటే శని ఆదివారాలు వస్తే
వాళ్ళ అధికారులు కూడా ఆ పనులు ఆపుకొని ఈ పనుల్లోకి వస్తారు. దీనికి ఏం ప్రత్యేక వ్యవస్థ లేదు కదా, దీనికి ప్రత్యేకమైన హైడ్రా వ్యవస్థ ఇప్పుడు రూపొందుతుంది. ప్రత్యేకమైన హైడ్రా వ్యవస్థ ఉంటే వాళ్ళు ఆ పని చేస్తారు. కానీ ఇప్పుడు ఏం చేయాలా, వేరే ఇంజనీర్లని, తర్వాత రెవెన్యూ యంత్రాంగాన్ని, తర్వాత నీటిపారుదల శాఖ అధికారులని 10 మంది 20 మంది భాగస్వామి వ్యవస్థల భాగస్వామ్యంతో అక్కడ పనులు చేయాలా. పనులు చేయాలన్నప్పుడు మిగతా వాళ్ళు 4 రోజులు 5 రోజులు ఆ పనులు ఎగ్గొట్టుకొని వస్తారా? శని ఆదివారాలు ఎప్పుడుందా ఎక్స్ట్రా డ్యూటీ చేస్తారు వాళ్ళు. ప్రభుత్వానికి ఇది తెలవకుండా శని ఆదివారం ఎందుకు చేశారు? సెలవుల్లోనే చేస్తారు ఇట్లాంటి పనులు. సెలవుల్లో ఎందుకు చేస్తారంటే ఉద్యోగుల యొక్క. కానీ మరి వాల్టా చట్టానికి సంబంధించి కొంతమంది అధికారులు వచ్చి అక్కడ ఆల్రెడీ ఒక కమిటీ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి చట్ట విరుద్ధంగా కాదు, సుప్రీంకోర్టు దీన్ని కృత్రిమ మీద ఈ యొక్క ప్రచారాల ద్వారా దాన్ని కొంత ఆలోచన ఏం జరుగుతుందని చెప్పి ఒక కమిటీ పంపించింది. పంపించినప్పుడు ప్రభుత్వం చెప్పింది, ప్రైవేట్ వ్యక్తులు చెప్పారు. అన్న బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాల్టా చట్టం ఉల్లంఘన, ఫారెస్ట్ చట్టం ఎందుకు వస్తుంది అక్కడ? అసలు ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ పరిధిలో రాదు. పోరంబో కూడా అంటాం మనం. పోరంబోకు భూమి అన్న పనికిరాని భూమి, చెత్త చెదారం ఉండే భూమి, రేక్ కంపలు ముళ్ళ కంపలు ఉండే భూమి. పెద్ద పెద్ద చెట్లు ఉండవు, అవి చిన్న చిన్న చెట్లు, అది కూడా 3 మీటర్ల లోపు జిల్లేడు చెట్లు. ఆ చిన్న అంటే పొదలు లాంటి చిన్న పొదలు లాంటి చెట్లు ఉంటాయి. అంటే చిన్న సూక్ష్మ మన వన్యమృగాలు ఉంటాయి కదా, అడవి పందులు దాక్కునే పొదలు అవే ఉంటాయి తప్ప పెద్ద పెద్ద చెట్లు ఉండవు. కానీ దాన్ని ఏమంటున్నారు, ఈ యొక్క అభివృద్ధిని ఆపటం కోసం అక్కడ జైవ వైవిధ్యం ఉంది, అడవులు ఉన్నాయి అన్నారు. అరే ఔషధ మొక్కలు ఎక్కడైనా ఉంటాయి, మన పెరట్లో కూడా ఔషధ మొక్కలు ఉంటాయి, విషం మొక్కలు ఉంటాయి. ఇప్పుడు మన తులసి మొక్క ఔషధం కాదా? బెల్లం మొక్క, బెల్లం ఆకంటారు. దెబ్బ తగిలితే చిన్నప్పుడు మేము హాస్పిటల్ కూడా పోయేది కాదు, కానీ చూడటం తీసుకోరు, ఆకు పిండి పసర పోసుకునేది. అప్పుడు వైద్యం అట్లుండేది. మరి అట్లాంటి ఎక్కడైనా ఔషధ మొక్కలు ఉంటాయి, విషం మొక్కలు ఉంటాయి. కప్పలు, పాములు, తేళ్లు ఎక్కడ లేవండి, ఇక్కడ లేవా? తీస్తే మన నేల తవ్వితే ఉంటాయి, ఎర్రలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, నీళ్లు ఉంటాయి. కనుక బురద నీళ్ళలో కూడా పాములు ఉంటాయి, చేపలు ఉంటాయి. జీవ వైద్యం ఎక్కడైనా ఉంటది. ఇది భూమి, చెట్లు, చేమలు ఇట్లాంటి చిన్నవి ఉన్నప్పుడు తప్పకుండా చిన్న పాములు, తేళ్లు ఉంటాయి. దాని పెద్ద జీవ వైవిధ్యం దెబ్బతింటుందని అంటారు. జీవ వైవిధ్యం గురించి మాట్లాడే ముందు ఒకసారి వెనక్కబోండి. రోహిత్ వేముల అనే వ్యక్తిని చంపినోళ్ళు, ఆయన చావు కారణమైన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? బీజేపీ వాళ్ళే కదా. ఆ బీజేపీ వాళ్ళ చావుకు నాయకుల ఒత్తిడి మేరకు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఈ రోజు జీవ వైవిధ్యం గురించి మాకు జీవుని చంపి నిజంగా నిండు ప్రాణాన్ని బలి తీసుకొని ఇవాళ జీవ వైవిధ్యం గురించి మాట్లాడుతున్నారు. ఒక నిండు ప్రాణం చనిపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయని హరీష్ రావు, కేటీఆర్లు ఇవాళ జీవ వైవిధ్యం గురించి మాట్లాడతారా? ఏం రాజకీయం ఇది? మీరు అధికారంలో అప్పుడు ఏం చేశారు? అధికారం కోల్పోయిన తర్వాత ఇంత నీచాన్ని దిగ్గొడతారా? కానీ రేవంత్ రెడ్డి గారు ఏది తలపెట్టినా అది చాలా 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 రచ్చ అవుతుంది. కారణం నేను చెప్పాను కదా, దామగుండం భూముల విషయంలో రచ్చ అయింది. ఇప్పుడు హెచ్సియు, తర్వాత మొన్న మూసి, అంతకుముందు హైడ్రా, అంతకుముందు విద్యార్థులు, ఏది చూసినా ప్రభుత్వానికి మంచి పేరు ఉంది. మంచి పేరు వస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నారు. అక్కడ ఐటీ పరిశ్రమలు వస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఖజానా కళకళలాడితే సంక్షేమ పథకాలు అమలైతాయి. సంక్షేమ పథకాలు ఇయడం కోసమే 10,000 కోట్లు. ఇప్పుడు స్టాంప్స్, రిజిస్ట్రేషన్, స్టేట్ జిఎస్టి, తర్వాత ఎక్సైజు, వీటి ద్వారా ఆదాయం వస్తూనే ఉంటది. కాకపోతే వాటిని ఎట్లా రక్షించుకోవాలి? వాటిని పారిశ్రామిక అభివృద్ధి జరిగితే కదా ఏ దేశమైనా. ఎక్సైజ్ ద్వారా అది ఆదాయం వస్తుందంటే నమ్మొచ్చు. అవును, కానీ స్టాంపులు, ఏది రిజిస్ట్రేషన్ వల్ల ఆదాయం ఎక్కడ ఉంది గురించి? అది ఎప్పుడు కూడా పడుకోబెట్టారు కదా. ఈ రియల్ ఎస్టేట్ అనేది ఎగుడు దిగుడు ఉంటది ఎప్పుడు కూడా. ఒకే స్థాయిలో అభివృద్ధి ఉంటది, ఇట్లే ఉండదు. ఒక్కోసారి అప్పు ఉంటుంది. నిజంగా చెప్పండి, మీరు మీ గుండె మీద చేసి చెప్పండి, మీ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా కొనడాలు కానీ అమ్మడాలు కానీ జరుగుతున్నాయి? అట్లేం లేదా మానవరావు గారు? మన ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. ఇట్లాంటి నేను ఏమంటాను అంటే కొంత మేర వరకు తగ్గి ఉండొచ్చు కానీ కాదు. కొంత మేరకు జరుగుతుంది. మొన్న చూడండి, జిఎస్టీలో దాదాపు 45-50 వేల కోట్ల రూపాయలు వచ్చింది రాష్ట్ర. గతంలో ఎన్నడూ లేని అంత పెరిగినాయి. కాబట్టి నష్టమే లేదు. ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇదేంటంటే ఒక్కోసారి ఎత్తుపల్లాలు ఉంటాయి. కాబట్టి ఇది పెద్ద సర్వసాధారణ జరిగేది. ఎట్టి పరిస్థితులు ఆగలేదు. రిజిస్ట్రేషన్ లో జాప్యం లేకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ ఖర్చులు కూడా పెంచేశారు. పెంచడం అంటే మరి వ్యవస్థ కూడా ఉపయోగపడాలి. ఆన్లైన్ పోవటం, పోయినటువంటి ఎవరైతే దరఖాస్తుదారులు ఉంటారో వాళ్ళు జాప్యం లేకుండా 30 నిమిషాల్లో పని అయిపోతుంది. ఒకప్పుడు చాలా అవినీతి ఉండేది, మధ్యవర్తులు ఉండేది, దళారులు ఉండేది. ఆ దళారీ వ్యవస్థ మొత్తం కూడా అరికట్టి ఇవాళ వేగవంతం చేసినా లేదా?
ఇప్పుడు 22-23 సెంటర్లో ప్రారంభించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 162-170 సబ్ రిజిస్టార్ ఆఫీసులు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఎప్పుడు కూడా కొనుగోళ్లు అనేవి, భూముల కొనుగోళ్లు అనేవి ఆగటం అనేది జరుగుతుంటది. ఒక్కోసారి వేగంగా జరుగుతుంది, ఒక్కోసారి తగ్గిపోవచ్చు, వేగం తగ్గిపోవచ్చు. కానీ దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు, అది బీఆర్ఎస్ హయాంలో కూడా జరిగినాయి గతంలో అట్లా. కాబట్టి ఏంటంటే ఎత్తుపల్లాలు అనేవి ఉంటాయి కొనుగోళ్లలో, భూముల కొనుగోళ్లలో. ఒక్కోసారి వేగంగా ఉంటే ఒకసారి వేగం తగ్గుతుంది. అంత మాత్రాన నష్టం మీ వల్లే అని చెప్పడం పొరపాటు. 10 ఏళ్లలో అయితే రియల్ ఎస్టేట్ బాగా భూమి పుంజుకుంది. 10 ఏళ్లలో పుంజుకోంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచిపెట్టారు. కొన్ని దీని వెనకున్నాయి. 100 రూపాయలు చేయాల్సిన దాన్ని 30 రూపాయలకి అమ్మేశారు. వెనక మొత్తం వీళ్ళు వెనక జేబులో వేసుకున్నారు ఇవన్నీ. కాకపోతే ఎట్లొచ్చింది మరి సొంత విమానం ఎట్లొచ్చింది బీఆర్ఎస్? ఎందుకు ఎంక్వైరీలో మీరు బయట పెట్టట్లా? అందుకే ఇక పెడతాను. ఒక్కోదాన్ని కాళేశ్వరంలో ఎంత ఇది జరిగిందో 40 మంది మొత్తం కూడా తేల్చింది సిట్టింగ్ జడ్జి. 40 మంది పేర్లు వచ్చినాయి అందులో, వీళ్ళందరూ పాత్ర ఉందని చెప్పి. అదే విధంగా విద్యుత్ కొనుగోళ్లలో విచారణ ఒక పక్క పినాకిని ఘోష్ ఆధ్వర్యంలో నడుస్తుంది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ లో నడుస్తుంది, ప్రతి దాంట్లో నడుస్తుంది. కాబట్టి కేటీఆర్ గారు ఎట్లుందంటే దొంగే దొంగ అన్నట్టు. కేటీఆర్ గారు ఇంకో కామెంట్ కూడా చేశారు. రేవంత్ రెడ్డి అండ్ అంటే త్వరలోనే ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్న ఒక ఎంపీ అంటున్నాడు. ఆయన బీఆర్ఎస్ అని పెట్టుకున్నప్పుడే అది బీజేపీ పార్టీకి అనుబంధ పార్టీగా మారిపోయింది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎందుకైంది? 2021లో పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ 2022 అక్టోబర్ 5వ తారీఖున ఎందుకు అకస్మాత్తుగా బీఆర్ఎస్ మారింది? అంటే అందులో బీ ఉంది కాబట్టి, భారతీయ ఉంది కాబట్టి, దేశ రాజకీయాలు అనుబంధ పార్టీ, అనుబంధ సంస్థ అది. అంటే బీజేపీకి అనుబంధ సంస్థే బీఆర్ఎస్ పార్టీ. కలము కాంగ్రెస్ ఎప్పుడు కూడా బద్ధ శత్రువు రాజకీయంగా, రాజకీయ ప్రత్యర్థి. రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది రాజకీయ ప్రత్యర్థి. ఎందుకంటే ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మడత పెట్టి అనేది కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా. కాబట్టి ఆ భయం వాళ్ళకు ఉంటది. కాబట్టి ఏం చేయాలి? ఉల్టాగా ప్రజల్లో ఈ విధంగా ప్రచారం చేసి సానుభూతి పొందాలా, తర్వాత మేమే కొట్లాడతాం, మేమే నిజాయితీ పరులం అన్నట్టు మాట్లాడతాం. వీళ్ళు ఎవరు నమ్ముతారు? అందుకే అన్న కదా 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు చేసినట్టు ఉంటుంది వీళ్ళ మాటలు. అదే కదా. మరి ఎందుకు జాప్యం జరుగుతుంది మీ దాంట్లో? ఉన్న 6 మంత్రులు నియమించడం కోసం ఎందుకు అంటే ఉగాది రోజు అదుగో ఇదిగో అంటే అన్నారు, మొత్తం అయిపోయింది. ఇప్పుడు 11-12 వచ్చింది. అక్కడ ఏమైందంటే నిన్న ప్లేనరీ మూసింది, 86 ప్లేనరీ అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు అహ్మదాబాద్ లో మూసినాయి. దాని ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి సంఘటనలపైన, ప్రభుత్వం చేసే అరాచకాలపైన, ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పోరాటాలు అక్కడ నిర్ణయించబడ్డాయి. ఎట్లా ఎదుర్కోవాలి మనం చెప్పి, ఎట్లా ప్రజల్ని, రాజ్యాంగాన్ని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఆడ విధానాలు నిర్ణయించబడి రేపు అమలు జరుగుతాయి. అంతే. ఆ మీటింగ్ అయిపోయి ఇంకా రాలే. ఇంకా హైదరాబాద్ చాలా మంది రాలే, గుజరాత్ పోయిన వాళ్ళు ఇంకా చాలా మంది రాలే. కొంతమంది రైళ్లలో వస్తున్నారు, కొంతమంది ఫ్లైట్లలో వస్తున్నారు, కొంతమంది అటు నుంచి ఢిల్లీ పోయారు. కాబట్టి ఆ ముచ్చట అనేది 6 మంత్రులు అనేది ముచ్చట రేపో మాపో తప్పకుండా నెరవేరుతుంది. అందరికీ అవకాశాలు వస్తాయి. ఎవరైతే పార్టీలో ఉన్నారో సామాజిక నేపథ్యాల సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా వస్తాయి. ఎటువంటి నష్టం లేదు. ఫైనల్ గా బీఆర్ఎస్ పార్టీ 25 రజతోత్సవాలు మరి ఎలకతుర్తిలో జరుపుకోబోతున్నాయి. మీరు ఎలాగ పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళు కోర్టు పోయారు, పర్మిషన్ తెచ్చుకున్నారు. సరే, మొత్తానికైతే భారీ ఎత్తున చాలా అద్భుతంగా, దాదాపుగా నాకు తెలిసి లక్షల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే నాకు తెలిసి తెలంగాణలో మరో వరంగల్ సభలాగా అవుతుంది, అంతకంటే ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం గవర్నమెంట్ నుంచి ఆర్టీసీకి వాళ్ళు అర్జీ పెట్టుకున్నారు. ఆర్టీసీ బస్సుల కోసం 3000 బస్సులు అడిగారు. సో ఏంటంటే ఆ సభ గురించి మీరు అంటే రజతోత్సవాలు అంటే అది బీఆర్ఎస్ లేక టీఆర్ఎస్ ఏదో రకరకాల ఏంటి మీరు చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ 2022 అక్టోబర్ 5వ తారీఖున ప్రారంభించబడింది. బాహాటంగా పత్రికల్లో ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు, అన్ని జరిగినాయి. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ పుట్టింది 2001 ఏప్రిల్ 27వ తారీఖున. మరి 2001 ఏప్రిల్ 27వ తారీఖున అంటే మరి ఇవాళకి 22 సంవత్సరాలు అవుతుంది. 22-23 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు కాదు. అందుకే మరి ఏ పార్టీకి రజతోత్సవాలు? 22కి అవుతుంది, 2001 కదా. 2001 అంటే 2001 అంటే బీఆర్ఎస్ కాదు, ఇప్పుడు ఇది బీఆర్ఎస్ కదా. ఇది బీఆర్ఎస్ కదా. మధ్యలో 3 ఏళ్ళు తీసేసారు. 3 ఏళ్ళు మరి 3 ఏళ్ళు పోతే ఎట్లా అవుతుంది? 3 ఏళ్ళు తీయాల్సిందే కదా. 2022లో టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ అని చెప్పి పెద్ద ఎత్తున వైభవంగా ఆ పార్టీని అట్టహాసంగా ప్రారంభించారు. అక్టోబర్ 5వ తారీఖున. అట్లని కాదుగా, పార్టీ మార్చినప్పుడు రజతోత్సవాలు ఎట్లయితే పార్టీ బీఆర్ఎస్ అనే దాన్ని 2022లోనే దాన్ని సమాధి చేశారు. టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ అనే పేరుని ఉద్యమ పార్టీని 2022లో సమాధి చేసేసి బీఆర్ఎస్ పార్టీని పుట్టించారు.
బీఆర్ఎస్ పార్టీ పుట్టించిన తర్వాత 3వ వార్షికోత్సవాలు అయితే కానీ 25వ వార్షికోత్సవాలు ఎట్లయితే, రైతోత్సవాలు ఎట్లయితే ఉండాలి కదా. పోనీ మరి టిఆర్ఎస్ పార్టీలో చాలా మంది అధ్యక్షులు, కేసీఆర్ గారు అయితే దాని కింద కమిటీ ఒక ముస్లిము ఇట్లా ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కేసీఆర్ గారు. చైర్మన్ ఎవరు? కేటీఆర్ గారు. మరి కార్యదర్శి ఎవరు? జోగినపల్లి సంతోషరావు గారు. మరి ఇందులో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? మరి ఇందులో బీసీలు ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీలో మరి బీసీలు అన్న కవిత గారు ధర్నా చేసింది కదా. అరే బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక నిర్మాణ సంస్థలోనే బీసీలే లేరు అందులో. ఒకటి చైర్మన్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు గారు, చైర్మన్ కేటీఆర్ గారు, జోగినపల్లి సంతోషరావు గారు సెక్రటరీనో ఏదో ఉన్నాడు. మరి బీసీలు ఎక్కడ అంటాను నేను, ఎస్సీలు ఎక్కడ, బీసీలు ఎక్కడ అంటున్నా. మరి వీళ్ళకి బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అందుకే ఫస్ట్ తెలంగాణ ప్రజలకు దిశానిర్దేశం చేయండి. మీ పార్టీ ఏ పార్టీకి రజతోత్సవాలు? బీఆర్ఎస్ పార్టీకా, టిఆర్ఎస్ పార్టీకా? రజతోత్సవాలు అంటే మామూలుగా 25 సంవత్సరాలకు. అవును, మీరు ఆ లెక్క ప్రకారం చేసుకున్నప్పుడు టిఆర్ఎస్ కూడా ఇంకా 20 సంవత్సరాలు పూర్తి కాలేదు. టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ముగిసిన అది అధ్యయనం 3 ఏళ్ల క్రితమే. అదే ఏప్రిల్ 27కి కరెక్ట్ గా 25 అవుతుంది కదా. 22లోనే మూసేశారు కదా. 22లో మా పార్టీ టిఆర్ఎస్ కాదు, మా పార్టీ బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని చెప్పుకున్నారు కదా. మరి చెప్పుకున్నప్పుడు మరి టిఆర్ఎస్ ఇంకెక్కడిది? టిఆర్ఎస్ రజతోత్సవాలు ఎట్లా చేసుకుంటది? బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు చేసుకోవడానికి అర్హత లేదు కదా. 3 ఏళ్లే కదా ఆవిర్భవించి. అక్టోబర్ 5కి 2022, 2023 అక్టోబర్ 1, 2024, 3 సంవత్సరాలే కదా పార్టీ. అంటే ఈ విధంగా ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా పోయారే కాబట్టి వాళ్ళకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. కళ్ళ ముందు కనపడుతుంది. అరే అధికారం అప్పచెప్పి ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి అనుకున్న పార్టీని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జేబు సంస్థ లెక్క మార్చుకున్నారు. ఇష్టం వచ్చినట్టు ఉద్యమ ద్రోహులను అందరం ఎక్కించారు. అందరం మాకు వచ్చి చెప్పాలన్న ప్రజలు గుర్తు చేయాలంటున్నా. మీరు ఎవరు ఏ పార్టీ రజతోత్సవాలు జరుపుతున్నారు? టిఆర్ఎస్ అయితే 2022లో సమాధి చేశారు. మరి బీఆర్ఎస్ అంటే అక్టోబర్ 5, 2022 ప్రారంభం. మీరు ఈ క్వశ్చన్ అడిగారు కదా, మళ్ళీ మేము టిఆర్ఎస్ జరుపుకుంటాం అంటారు. ఇక వాళ్ళ కర్మ అది. ప్రజలు చూస్తూనే ఉంటారు కదా, మేము జరుపుకుంటాం వాళ్ళ కర్మ. 3 ఏళ్ల క్రితం పుట్టిన బీఆర్ఎస్ ఉత్సవాలు జరుపుకోవాలి, వార్షికోత్సవాలు జరుపుకోవాలి, కానీ రజతోత్సవాలు జరుపుకోవడానికి హక్కు లేదు వాళ్ళకి. టిఆర్ఎస్ పార్టీని ఎప్పుడో సమాధి చేశారు. కాబట్టి ఆ పార్టీ చచ్చిపోయి 3 ఏళ్ళు అయింది. కాబట్టి ఆ పార్టీ వార్షికోత్సవం జరుపుకోండి, చనిపోయినటువంటి వర్ధన్ సభ జరుపుకోండి. మరి సమాధి చేశారు కదా. మరి దాన్ని ఆ పార్టీని సమాధి చేసి ఈ పార్టీని పుట్టించారు. పుట్టిన దానికి పుట్టినరోజు 3వ పుట్టినరోజు జరుపుకోండి, చచ్చిన 22, 25 వర్ధంతులు జరుపుకోండి. మరి అది చనిపోయిన పార్టీ కాబట్టి ఇది ఇష్టం లేదు. ఇది తలాతోకా లేకుండా ఆవేశపడి అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మొత్తం కూడా సెంటిమెంట్ తో రాజకీయాలు చేయబట్టే ఈ గతి పట్టింది. సెంటిమెంట్ రాజకీయాలు ఇప్పటికీ రగులుస్తున్నారు వాళ్ళు. అంతే, తప్పకుండా ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ దాటం ఈ రకరకాల ప్రయత్నం చేద్దాం. ప్రజలు ఆ ఉచ్చులో పడట్లే, ఇప్పుడు కూడా పడరు. ప్రజలు ఆ ఉచ్చులో పడే వాళ్ళైతే వెంటనే మొన్ననే మళ్ళీ గెలవాల్సింది ఆ పార్టీ. ప్రజలు దాని నుంచి బయట తేరుకున్నారు. అందులో అది సెక్యులర్ గా అంటే ఇప్పుడు వాళ్ళ సెటిల్ అయిన వాళ్ళు కూడా తేరుకున్నారు, తెలంగాణ ప్రజలు కూడా తేరుకున్నారు. కానీ ఓకే, అది రాజకీయ అంశం. ఏదేమైనా మీరు అన్నట్టుగా మరి చెప్పాలి, వాళ్ళకి ప్రజలు చెప్పాలి కదా. రైట్, ఓకే, చూద్దాం. దానివల్ల మీకు ఏదన్నా వాళ్ళకి ఏ పార్టీకి మైలేజ్ వస్తుందని మీకు కంగారు పడుతున్నట్టు. వాళ్ళకు మైలేజ్ వచ్చినా రాకున్నా మాకేం ఫరక పడదు. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఎదురులేని 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎదురులేని శక్తిగా ఈ తెలంగాణ జెండాపై మువ్వన్నెల జెండా ఎగురుతూనే ఉంటది. చూద్దాం ఏం జరగబోతుంది. మీరుగా నేను ఇలాగ కూర్చొని ఎంతసేపు మాట్లాడుకున్నా కాదు, కానీ ప్రజలు కదా మ్యాండేట్ ఇవ్వాల్సింది. ఓకే మనోత్రయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోకి వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మీద మాట్లాడాం. మరొక అప్డేట్స్ మీద మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.